గండికోటలో అమ్మాయి హత్య జరిగి దాదాపు ఏడాది. దస్తగిరిని చంపేసిన నిందితుల జాడే తెలీదు. వంశీని చంపిన ప్రధాన నిందితుడు అతనే అని తెలిసినా ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. ఈ సంఘటనలు అన్నీ జరిగి ఏడాది గడుస్తున్నా వాటిని ఛేదించడంలో విఫలమయ్యారట పోలీసులు. నిజానికి వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తే ఏ కేసునైనా ఇట్టే సాల్వ్ చేస్తారు. నిందితులను కోర్టులో హాజరుపరిచేస్తారు. కానీ కడప పోలీసుల తీరు మాత్రం మరోలా ఉందని అనుకుంటున్నారట అక్కడి వాళ్ళంతా. తప్పు చేసిన నిందితులను కనిపెట్టలేకపోతున్నారు సరే, మరి తెలిసిన వాళ్ళను పట్టుకోవడంలో జాప్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారట కొంతమంది ప్రజలు. ఇంత సాంకేతికత ఉన్నా, ఇంత బలగం ఉన్నా ఇంత లేట్ అవుతుందంటే దీని వెనక ఏదో ఉందని అంటున్నారు. రాజకీయ ఒత్తిడితో కేసులు పక్కదారి పట్టాయేమో అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉందా? రాజకీయ ఒత్తిళ్లకు లొంగి నిందితులను వదిలేస్తుందా అంటే అవుననే అంటున్నారు కడప ప్రజలు. కడప జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 7 గడుస్తున్నా ఆ కేసులో పురోగతి లేదట. ఇంత సాంకేతికత, ఇంత పోలీసు వ్యవస్థ ఉండి ఒక్క కేసును కూడా ఛేదించలేకపోయారు అని మాట్లాడుకుంటున్నారట. తమ వారిని చంపిన వారిని పట్టుకోవడం లేదని, అసలు ఎవరు హత్య చేశారో తెలియక బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారట అక్కడి వాళ్ళు. జూలై 14, 2025 గండికోట అటవీ ప్రాంతంలో ఒక యువతి మృతదేహం కలకలం సృష్టించింది. అయితే ఏడాది గడుస్తున్నా ఆ కేసులో పురోగతి లేదు. ఆ యువతిని ఎవరు హత్య చేశారు అనే విషయాన్ని పోలీసులు ఇప్పటికీ ఛేదించలేదు. హత్య జరిగిన రోజు సదరు యువతి తన ప్రియుడితో కలిసి వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. కానీ అతన్ని విచారించిన పోలీసులు అతను హత్య చేయలేదని వదిలేశారు. అనంతరం కుటుంబ సభ్యులను సాంకేతికత ఆధారంగా 400 మంది ఫోన్ సిగ్నళ్లను ట్రేస్ చేసి వారిని విచారించారు. హత్య జరిగిన చోట సీసీటీవీలు లేకపోవడంతో ఆధారాలు దొరకలేదు. పాలిగ్రఫీ టెస్టులు చేసినా ఎలాంటి క్లూ దొరకకపోవడంతో ఆ కేసును వదిలేశారు. దీంతో బాధితులకు న్యాయం జరిగేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు అందరూ. కడప రిమ్స్ రోడ్డులో ఉన్న అపార్ట్మెంట్ లో వంశీ అనే వ్యక్తిని రామసుబ్బారెడ్డి హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ కేసు సంచలనం సృష్టించింది. తన భార్యతో డ్రైవర్ వంశీ సన్నిహితంగా ఉంటున్నాడు అనే ఉద్దేశంతో మరో 2తో కలిసి చంపి అడవిలో పడేశాడు రామసుబ్బారెడ్డి. అయితే ఈ కేసులో మిగతా నిందితులను పట్టుకున్న పోలీసులు రామసుబ్బారెడ్డి కోసం గాలిస్తున్నారు. ఏడాదిగా ఆయన పరారీలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతటి సాంకేతికత ఉన్నా సైతం పోలీసులు ఆ వ్యక్తిని కనుక్కోలేకపోవడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారట. ఈ 2 కేసులే కాదు, వైసీపీ నాయకుడు పెద్ద దస్తగిరి హత్య కేసులో సైతం పోలీసులు జాప్యం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దస్తగిరి కేసులో కొంతమంది అనుమానితులను అరెస్టు చేసినప్పటికీ ప్రధాన నిందితులైన నిత్య, పవన్లను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదంతా రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గు చేస్తున్న పనులే అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్నారు.